నేను అశోక్ దేశమంతా కూడా ఒక ఎన్నికల రిజల్ట్ మూడ్ నడుస్తుంది. పర్టికులర్గా జరుగుతున్నది తెలంగాణకు సంబంధించి ఒకే ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితం. ఇక దేశానికి సంబంధించి ఎందుకు అన్నానంటే బీహార్ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో రాబోతున్నాయి. సో అక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఒక నియోజకవర్గానికి సంబంధించి కదా, ఇది దేశం మొత్తానికి సంబంధించిన మూడు ఎందుకు అవుతుంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అవుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. ఇక్కడ ఉన్న అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విపరీతంగా ప్రయత్నాలు చేసింది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకి ఒక రెఫరెండంగా భావిస్తుంది ఆ పార్టీ. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా అదే రకమైన ఆరోపణ చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనకి రెఫరెండం అంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికని లూజ్ కాకూడదు అని శతవిధాల ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సహా క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం విపరీతంగా గత 2 నెలల నుంచి కష్టపడ్డారు. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత ఒక్కొక్కటిగా సీట్లని కోల్పోతూ వస్తుంది. 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. అఫీషియల్గా పార్టీలో చేరలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నారు. దానితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి చనిపోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఆ సీట్ని కోల్పోయింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. ఆ తర్వాత మరో అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ సీట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటోన్మెంట్ మాదిరిగా కోల్పోకూడదు అన్న దృఢ నిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా కష్టపడుతుంది. ఎందుకంటే పార్టీ 2023 తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్క ఎంపీ స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. సో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రమైన నిరాశ కొనసాగుతోంది. సో ఈ నిరాశ నుంచి బయటపడాలి అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావాలి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలవటం ద్వారా మళ్ళీ పార్టీ బలపడుతోంది అన్న సంకేతాన్ని జనాల్లోకి తెలంగాణ ప్రజానీకానికి తీసుకెళ్లే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా కష్టపడుతోంది. ఒక పక్క మాగంటి గోపీనాథ్ చనిపోయిన సింపతి ఓట్ల ప్రభావంతో గెలుస్తామని ఆ పార్టీ ఎదురు చూస్తోంది. సో ఇటు హోరాహోరీగా అటు బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఈ ఉప ఎన్నికలో మరి కాసేపట్లో రిజల్ట్ రాబోతుంది. అందువల్ల తెలంగాణ మొత్తం డిస్కషన్ పాయింట్ అయింది. బట్ ఆంధ్రాలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారన్న దాని మీద విపరీతంగా డిస్కస్ చేస్తున్నారు అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ నేతలు. ఇక బీహార్ ఎన్నికల ఫలితం గురించి ఎందుకు డిస్కస్ చేస్తుంది దేశమంతా అంటే ఇప్పటికే 2-3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మోడీ పాలనకి రెఫరెండంగా బీహార్ని చూస్తూ ఉన్నారు. అటు నితీష్ కుమార్ ఇప్పటికే 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ బరిలోకి దిగిన నేపథ్యంలో బీజేపీ జేడీయూ కలయిక ఈ కూటమి మళ్ళీ విజయం సాధిస్తుంది అని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తామని, రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడ ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని, ఆర్జేడీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ చెప్తోంది. సో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఆర్జేడీ వర్సెస్ జేడీయూ అన్నట్టుగా హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికలో ఈ ఫలితం ఎలా ఉండబోతోంది అనేది చూడాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక బీహార్లో మళ్ళీ గెలిస్తే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది, జేడీయూలో మరింత ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతోంది? ఒక్కసారి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి మా కొలీగ్ శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, ఎలా ఉంది అక్కడ మూడ్ ఎలా ఉంది చెప్పండి. అంటే సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని టేబుళ్ళు వేశారు, ఇవన్నీ పెద్దగా సమాచారం అక్కర్లేదు. అక్కడ మూడ్ ఎలా ఉంది? మీరు అక్కడ లోపలికి వచ్చిన 3 పార్టీల అభ్యర్థులను చూశారు, ఇంకా ఎన్నికల బరిలో దిగిన ఇండిపెండెంట్ల అభ్యర్థులని చూశారు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ పార్టీకి కౌంటింగ్ సెంటర్లో వచ్చి ఉంటారు. సో వాళ్ళందరితో మీరు మాట్లాడి ఉంటారు. మాట్లాడిన సందర్భంలో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరుల నుంచి కానీ వాళ్ళ మూడ్ ఎలా కనిపిస్తోంది?
బీఆర్ఎస్ బీజేపీతో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ముగ్గురు కూడా కౌంటింగ్ కేంద్రంకి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. దాదాపుగా 6:30 గంటల సమయంలో మాగంటి సునీత చేరుకుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఒక 5 నిమిషాల ముందే మీడియాతో మాట్లాడుతూ సత్యం, న్యాయం, ధర్మం మాత్రమే గెలుస్తుంది, సో మేమే గెలుస్తున్నాం అనేది ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి భారీ మెజారిటీతో నేను గెలవబోతున్నా, రాష్ట్రంలో అధికారంలో ఉంది, అభివృద్ధికి జనం పట్టం కడతారు అనేది నవీన్ యాదవ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. లంకల దీపక్ యాదవ్ ఇంకా మీడియాతో మాట్లాడలేదు. అయితే చాలామంది ఇంట్రెస్టింగ్ అంశం మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అందరూ కూడా ఏజెంట్లు కేవలం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించి ఏజెంట్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాజీ మంత్రులు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాగంటి సునీతకి ఏజెంట్గా వచ్చారు. దాని తర్వాత బొల్లం మల్లయ్య యాదవ్ ఆయన ఏజెంట్గా వచ్చారు. ఇట్లా చాలామంది కూడా ఏజెంట్గా వచ్చారు. ఇంత పెద్ద పెద్ద నాయకులు ఏజెంట్గా రావాల్సినటువంటి అవసరం ఏముంది? అంత సిచ్యువేషన్ ఏమొచ్చిందని మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా వరకు అవకతవకలు జరిగినట్లు మేము గమనించాము. ఇక్కడ ఒక్క ఓటు తేడా కొంచెం అటు ఇటుగా కనిపిస్తే కూడా పూర్తి స్థాయిలో మేము అభ్యంతరం వ్యక్తం చేయాలి, కొంచెం గట్టి క్యాండిడేట్లు ఉండాలి, కాబట్టి మేమందరం రంగంలోకి దిగామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం బలంగా చేస్తున్నారు. దాంతోపాటు 90% ఓటింగ్ నమోదైంది. అంటే మొత్తం 4,01,365 ఓట్లు ఉంటే యాజ్ పర్ లెక్క ప్రకారం 1,94,000 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో మిగతా 2 లక్షల ఓటర్లు అసలు జూబ్లీహిల్స్లో ఉండరు, కేవలం 2 లక్షలు మాత్రమే అసలైనటువంటి ఓటర్లు. అందులో దాదాపుగా 1,94,000 మంది ఓటర్లు ఓటు వేశారు. కాబట్టి దాదాపుగా 90% ఓటింగ్ జరిగింది. అందులో పేదవాళ్ళే అందరూ కూడా బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులయ్యారు, వాళ్ళే మాకు ఓటేశారని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంచెం మిక్స్డ్ రియాక్షన్ అయితే పోలింగ్ కేంద్రం దగ్గర కనిపిస్తూ ఉంది. ఏజెంట్ అందరూ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. పోస్టల్ బ్యాలెట్కి శ్రవణ్ అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులలో కొంత నిరాశ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే సహజంగానే ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మేది లేదు, మేమే గెలుస్తామని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా? అంటే ఇక్కడ 2 అంశాలు సార్. మొదటగా ఎగ్జిట్ పోల్స్ అంశం మనం మాట్లాడితే ఎగ్జిట్ పోల్స్ మాకు సంబంధించినవి మాకు అనుకూలంగా ఇస్తారు, వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకు అనుకూలంగా ఇస్తుంది. ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే వాస్తవానికి ఏం జరిగింది అనేది మనము ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎన్నికలకి ఒక వారం రోజుల ముందు వరకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి జనం అనుకూలంగా ఉండే. అయితే చివరి వారం రోజుల్లో కాంగ్రెస్ అనేది పోల్ మేనేజ్మెంట్ బాగా చేయగలిగింది, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బస్తీలకు నేరుగా వెళ్ళగలిగింది, కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు నాయకులు వెళ్ళగలిగారు. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో 5% 6% లీడ్లో ఉండే ఒక వారం క్రితం, ఎలక్షన్కి వారంకి ముందు, సో ఆ మొత్తం కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. సో దాదాపుగా దగ్గరికి వచ్చింది. నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతుంది. మేము గెలిచినా తక్కువ ఓట్లతో గెలుస్తాం, వాళ్ళు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలుస్తారు, కానీ ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి ఆశ ధీమా మాలో ఉందనేది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏజెంట్లు చెప్పేటువంటి ప్రయత్నం బలంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. నవీన్ యాదవ్తో పాటు చాలామంది కార్పొరేటర్లు కూడా ఏజెంట్గా వచ్చారు. వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా. మనం ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు దాదాపుగా 53 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లే ఉన్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సంబంధించిన ఏజెంట్లు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రవణ్. ఒక్కసారి మీరు లోపల అప్డేట్స్ తీసుకోండి. ఆల్రెడీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కావచ్చు, హోమ్ సర్వీస్ ఓట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండుంటుంది. బహుశా బ్యాలెట్లు కాబట్టి వాటన్నిటిని కూడా కట్టలు కట్టి ముందుగా డివైడ్ చేసి ఆ తర్వాత కౌంటింగ్ అనేది లెక్కబెట్టే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చాలా తక్కువ ఉంటాయి పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఓటు హక్కు ఉండి వేరే చోట్ల ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ద్వారా వాళ్ళు ఓటేసే అవకాశం ఉంటుంది. ఇక రెండోది హోమ్ ఓట్లని ఈ మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశం. ఎవరైతే వికలాంగులు ఉంటారో, కాళ్ళు చేతులు సహకరించలేని వాళ్ళు, లేకపోతే తీవ్రంగా అనారోగ్యానికి గురై బెడ్కే పరిమితమై పోలింగ్ కేంద్రం దాకా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోలేని వాళ్ళు, వృద్ధాప్య దశలో పోలింగ్ కేంద్రం వరకు రాలేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఓటు వేసే అవకాశాన్ని గత కొన్ని ఎన్నికల నుంచి కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అధికారులు ఆ హోమ్ సర్వీస్ ఓట్ల కింద అప్లై చేసుకుంటే ఎన్నికల అధికారులే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అది కొన్ని వందల్లో మాత్రమే ఆ ఓట్లు ఉంటాయి. సో అది బ్యాలెట్ పద్ధతిలో ఆ ఓట్లన్నీ కూడా ఉంటాయి. సో దాని కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
బహుశా అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నారు. వెంటనే లెక్క పెట్టారు, ముందుగా డివిజన్ చేస్తారు, ఏ పార్టీకి ఏ ఓటు అనేది మొత్తం డివిజన్ చేసి వాళ్ళు కేటాయించిన బాక్సుల్లో వాటి పెట్టి తర్వాత వాటిని కౌంట్ చేసే ప్రక్రియ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. దాని గురించిన అప్డేట్స్ కూడా చూద్దాం. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ని బట్టి తర్వాత కౌంటింగ్ ప్రక్రియ రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుందని ప్రతిసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వేసేది ఎక్కువ మంది ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ రిజల్ట్ ఏదైతే ఉందో అది 10 ఓట్లున్నా 100 ఓట్లున్నా అది ఏ పార్టీకి అయితే ఆ ఓట్లు పడ్డాయో తర్వాత రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది, అదే పార్టీ విజయం సాధిస్తుందని సహజంగా